ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని అపోహలు చాలా మంది ఉంటాయి, వాటి నుంచి కొన్ని తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ రాగిని, జాతా ఫెర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు డబుల్ తినాలి అనేసి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డబుల్ తిన్న అవసరం ఏమీ లేదు, అది అపోహ మాత్రమే. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. క్వాలిటీ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ డైట్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ ఇవన్నీ కలిసిగా కరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటే అది సరిపోతుంది. డబుల్ ఫుడ్ తినాల్సిన అవసరం ఏమీ లేదు. సెకండ్ థింగ్, నో ఎక్సర్సైజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అప్పుడు ఏ రకంగా ఎక్సర్సైజెస్ చేయదు, అది కూడా అపోహ మాత్రమే. మైల్డ్ ఎక్సర్సైజెస్ ఇస్ వెరీ గుడ్ త్రూ అవుట్ ది ప్రెగ్నెన్సీ. ఎలాంటి ప్రెగ్నెన్సీ అయినా సరే, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా, న్యాచురల్ కన్సెప్షన్స్ అయినా, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చాలా హెల్దీ అన్నమాట. నో సెక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అది కూడా అపోహ మాత్రమే. ఇది క్లాస్ ఏంటంటే గైనకాలజిస్ట్ తో కొంచెం హై రిస్క్ లో రిస్క్ అని సెగ్రిగేట్ చేసుకోవచ్చు. లో రిస్క్ మాత్రం ఎనీ టైమ్ సేఫర్, యూ కెన్ హ్యావ్. ఆల్ పెయిన్ మీన్స్ ప్రాబ్లమ్. ఏ రకంగా అయినా పెయిన్ వస్తే అది టెన్షన్ పడాల్సిందే, అది కూడా అపోహ మాత్రమే. ప్రెగ్నెన్సీ ఇస్ అ కండిషన్ వేర్ చాలా బాడీలో చేంజెస్ అవుతాయి అన్నమాట. బేబీ పెరిగేటప్పుడు, బేబీ మదర్ వెయిట్ గెయిన్ వాటి వల్ల, ఆర్ డిక్రీజ్డ్ మొబిలిటీ, కొంచెం ఎక్సర్సైజెస్ తక్కువ ఉండడం వల్ల చాలా వరకు దేర్ విల్ బి స్టిఫ్నెస్ ఇన్ జాయింట్స్. ఈ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, మజిల్ స్ట్రెయిన్, రిలాక్సేషన్ కాకుండా ఇవన్నీ ఉండడం కామనే. సో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకున్నప్పుడు ఇవన్నీ చాలా వరకు రిలాక్స్ అయిపోతే పెయిన్ కూడా ఎక్కువ ఉండదు. సో అన్ని పెయిన్స్ గురించి ఏం టెన్షన్ పడిన అవసరం ఏమో లేదు. యూ కాంట్ ట్రావెల్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అప్పుడు ట్రావెల్ చేయకూడదు అనేది కూడా అపోహ మాత్రమే. లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంత జాగ్రత్తలు తీసుకొని యూ క్యాన్ ట్రావెల్. లిమిటెడ్ జర్నీస్ ఆర్ ఓకే, లాంగ్ జర్నీస్ అవసరం లేదు. బట్ సీ టు దాట్ మీ రికార్డ్స్ అన్ని క్యారీ చేసుకున్నది ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఏదున్నా సరే ఫాలో ది సైన్స్ బిహైండ్ ఇట్. అంటే మీరు ఏదన్నా చేయొద్దు అనుకుంటే వై అనేది తెలుసుకొని చేయకుండా ఉండండి. అనవసరంగా అన్ని పాటించడం వల్ల ప్రెగ్నెన్సీ మొత్తం స్ట్రెస్ఫుల్ గానే వెళ్తుంది వితౌట్ ఎనీ జాయ్. సో ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ.